లైఫ్లో ఎప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కష్టం ఎంతైనా ఉండని, ఎంత కష్టపడాలన్నా పడదాం, కానీ మధ్యలో ఇష్టపెట్టి మాత్రం వెళ్ళిపోకండి. ఏమైనా కానీ మధ్యలో మాత్రం ఇష్టపెట్టి వెళ్ళిపోకండి. గివ్ అప్ ఇవ్వడం చాలా ఈజీ, అది వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ థింగ్స్. చాలా చాలా ఈజీ గివ్ అప్ ఇవ్వడం. కానీ రేపు పొద్దున్నే లేచి ఈ రోజు కన్నా రేపు బాగుంటుంది, ఈ రోజు కన్నా ఇంకెక్కువ బలం నేను పెడతా, ఈ రోజు కన్నా ఇంకెక్కువ రేపు కష్టపడతా అనడం చాలా కష్టం. ఆ మోటివేషన్లో ఉండడం చాలా కష్టం. కానీ గుర్తుపెట్టుకోండి, అదే మెంటాలిటీ ఎప్పుడు గెలుస్తుంది. ఇష్టపెట్టి వెళ్ళిపోవడం ఎంతసేపు అబ్బా, చాలా ఈజీ ఇష్టపెట్టి వెళ్ళిపోవడం. దాని తర్వాత రిగ్రెట్ అవుతారు చూడండి, చాలా చాలా రిగ్రెట్ అవుతారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, రిగ్రెట్ కన్నా ఇంపార్టెంట్ హార్డ్ వర్క్. ఏమైనా కానీ మన దగ్గర 100 కారణాలు ఉండొచ్చు మనం ఇది ఎందుకు చేయలేకపోతున్నాం, కానీ ఒక్క కారణం ఏంటంటే మనం గెలవాలి. ఇన్కన్సిస్టెన్సీగా ఉండకండి. అటు వెళ్ళిపోతాం, ఇటు వెళ్ళిపోతాం, ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకోటి కాదు. ఒక దగ్గర ఉన్నామంటే గట్టిగా జెండా పాతేయాలి అక్కడ. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇష్టపెట్టి వెళ్ళిపోవడం చాలా ఈజీ. గట్టిగా నుంచుందాం. ఎందుకు మొదలుపెట్టారో గుర్తుపెట్టుకోండి, ఎందుకు స్టార్ట్ చేసాం మనం ఇది అనేది ఎప్పుడు గుర్తుండాలి మీకు. మీ చుట్టూ చూస్తూ ఉండండి, ఇంకా మీకన్నా ఎంతోమంది ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు మీ చుట్టూ, కానీ వాళ్ళల్లో కూడా ఏదో ప్రయత్నం ఉంటూ ఉంటుంది. ఎస్ నేను చేయగలుగుతానని, అదే ప్రయత్నం మీలో కూడా ఉంచండి. థ్యాంక్ యూ.